నమస్కారం మిత్రులారా, మా ఛానల్కు స్వాగతం. ప్రకృతిలో మరియు మన చుట్టూ జరిగే కొన్ని చిన్న సంఘటనలు కూడా భవిష్యత్తుకు శుభసూచకాలు కాగలవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జ్యోతిష్యం మరియు ప్రాచీన నమ్మకాల ప్రకారం లక్ష్మీదేవి మరియు శుక్రగ్రహం యొక్క ఆశీస్సులు పొందడానికి శుక్రవారాన్ని ఒక ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున కొన్ని సంకేతాలు కనిపిస్తే అవి భవిష్యత్తులో ఆనందం, ఆర్థిక లాభం మరియు విజయాన్ని సూచిస్తాయని అంటారు. మీ అదృష్టం ప్రకాశించబోతోందని, జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు రాబోతున్నాయని సూచించే ఆ శుభ సంకేతాలు ఏమిటి? తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. భారతీయ సంప్రదాయం మరియు జ్యోతిష్యంలో శుక్రవారాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా సంపద, శ్రేయస్సు, ఆనందం మరియు ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ప్రాచీన నమ్మకాల ప్రకారం శుక్రవారం నాడు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తే వాటిని శుభ సమయాలు, ఆర్థిక పురోగతి మరియు జీవితంలో సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తారు. ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ప్రజలు శతాబ్దాలుగా వీటిని శుభ శకునాలుగా చూస్తున్నారు. శుక్రవారం ఉదయం నిద్రలేచినప్పుడు ఒక వ్యక్తి తమ ఇంటి చుట్టూ తెల్లటి లేదా బంగారు రంగు సీతాకోకచిలుకను చూస్తే అది రాబోయే రోజుల్లో శుభవార్తకు సంకేతంగా భావిస్తారు. అదేవిధంగా వివాహిత ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి పూజా పళ్లెం పట్టుకుని ఇంటి నుండి బయలుదేరడం కనిపిస్తే అది కూడా అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఒక వ్యక్తి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు రాకను సూచిస్తాయని జానపద నమ్మకాలు చెబుతాయి. శుక్రవారం నాడు అకస్మాత్తుగా ఇంటికి అతిథి వచ్చి వాతావరణం ఆనందంగా, సానుకూలంగా అనిపిస్తే ఇది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దేవుని ఆశీస్సులు అతిథి రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తాయని, ఆగిపోయిన ఇంటి పనులు క్రమంగా పూర్తి కావడం ప్రారంభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ రోజున రోడ్డుపై నడుస్తున్నప్పుడు మీకు ఒక నాణెం, ముఖ్యంగా మెరిసేది దొరికితే అది ఆర్థిక లాభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను సులభతరం చేసి కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుందని నమ్ముతారు. శుక్రవారం నాడు ఆవును చూడటం, ముఖ్యంగా మీ ఇంటి ముందు ఆవు కనిపించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. భారతీయ సంస్కృతిలో ఆవును పవిత్రమైనదిగా, శ్రేయస్సు మరియు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఒకవేళ ఆవు మీ చేతి నుండి మేత స్వీకరిస్తే అది మరింత శుభసూచకంగా పరిగణించబడుతుంది. అనేక సంప్రదాయాల ప్రకారం శుక్రవారం ఉదయం ఇంట్లోని పూజా మందిరంలో దీపం చాలాసేపు నిరంతరాయంగా వెలిగితే అది ఇంట్లో సానుకూల శక్తికి మరియు దైవ ఆశీస్సులకు సంకేతంగా భావిస్తారు. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా శాంతి, ఆనందం కలిగితే అది కూడా ఆధ్యాత్మికంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రవారం రోజు మీ కలలలో నీరు, తామర పువ్వు, దేవాలయం, తెల్ల ఏనుగు లేదా స్వచ్ఛమైన కాంతిని చూడటం భవిష్యత్ విజయం మరియు గౌరవానికి సంకేతం అని కొందరు నమ్ముతారు. జానపద కథలలో తామర పువ్వును ప్రత్యేకంగా లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు, కాబట్టి దానిని చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రవారం రోజున అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే అవకాశం మీకు లభించి తదనంతరం మీరు సంతృప్తిని పొందితే చాలామంది దీనిని అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. భారతీయ సంప్రదాయంలో దానధర్మాలు మరియు సేవలను పుణ్యకార్యాలుగా పరిగణిస్తారు మరియు అవి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయని నమ్ముతారు. శుక్రవారం రోజున మీ ఇంట్లోని మొక్కలు అకస్మాత్తుగా పచ్చగా మారినా లేదా కొత్త పువ్వులు పూసినా అది శుభసూచకంగా భావిస్తారు. ప్రకృతిలోని ఈ తాజాదనం మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశానికి ప్రతీక. కొన్ని ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నవ్వుతున్న బిడ్డను చూడటం లేదా బిడ్డ నవ్వు వినడం రాబోయే సంతోషానికి సంకేతమని కూడా నమ్ముతారు. పిల్లలను అమాయకత్వానికి, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు, కాబట్టి వారు సంతోషంగా కనిపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున మీకు పాత స్నేహితుడి నుండి కాల్ వచ్చినట్లయితే లేదా చాలా కాలంగా నిలిచిపోయిన సంభాషణను తిరిగి ప్రారంభించినట్లయితే ఇది మంచి సమయాల రాకకు సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. జీవితంలో సంబంధాలను మెరుగుపరచడం తరచుగా మానసిక శాంతి మరియు కొత్త అవకాశాలకు మార్గం తెరుస్తుంది. శుక్రవారం మీరు చాలా కాలంగా వెతుకుతున్న ఏదైనా కనుగొంటే అది అదృష్టం యొక్క మేల్కొలుపుకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం జీవితంలోని అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయని ఇటువంటి సంఘటనలు చూపిస్తున్నాయి. ఇంట్లో అకస్మాత్తుగా వాసన వస్తే దాని వెనుక స్పష్టమైన కారణం లేకపోయినా చాలామంది దానిని పవిత్రమైన ఆధ్యాత్మిక చిహ్నంగా భావిస్తారు. ఇది దైవిక దయ లేదా సానుకూల శక్తి ఉనికిని సూచిస్తుందని కొందరు నమ్ముతారు. మీరు శుక్రవారం నాడు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరి పువ్వులు, ఆలయ గంట శబ్దం లేదా పూజ దృశ్యం వంటి శుభ సంకేతాలను పదే పదే చూస్తే అది విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఇటువంటి సంకేతాలు వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని మరియు సానుకూల ఆలోచనతో ముందుకు సాగడానికి ప్రేరణనిస్తాయని నమ్ముతారు. పాత రుణాన్ని తిరిగి పొందడం, బోనస్ పొందడం లేదా వ్యాపారంలో ఊహించని లాభం వంటి చిన్న ఆర్థిక లాభం శుక్రవారం ఉంటే అది రాబోయే పెద్ద ఆర్థిక అవకాశాలను సూచిస్తుందని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా ఈ రోజున ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏదైనా పాత విలువైన వస్తువు కనిపిస్తే అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తెల్లటి వస్తువులు శుక్రవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజున మీరు తెల్లటి పువ్వు, తెల్లని పక్షి లేదా తెల్లని బట్టలు ధరించిన వ్యక్తిని చూస్తే అది సౌమ్యత, శాంతి మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం పిచ్చుకలు, పావురాలు లేదా ఇతర ప్రశాంతమైన పక్షులు ఇంటి చుట్టూ కనిపిస్తే మరియు వాటి కిచకిచలు వినిపిస్తే అది సానుకూల శక్తికి సంకేతం. అదేవిధంగా చాలా కాలంగా నిలిచిపోయిన పని అకస్మాత్తుగా ప్రారంభమైతే, ఇంటర్వ్యూ కాల్ వచ్చినట్లయితే, వ్యాపారంలో కొత్త కస్టమర్ దొరికితే లేదా పరీక్షకు సంబంధించిన శుభవార్త వచ్చినట్లయితే ప్రజలు దానిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వాస్తవానికి జీవితంలో సానుకూల సంఘటనలు తరచుగా మన కృషి, సహనం మరియు సరైన అవకాశాల కలయిక ఫలితంగా ఉంటాయి, కానీ సాంప్రదాయపరంగా అవి మంచి శకునాలుగా కూడా కనిపిస్తాయి. శుక్రవారం మనస్సులో ఉత్సాహం, విశ్వాసం మరియు ఆశ పెరగడం కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు బాహ్య సంకేతాల కంటే మనలోని సానుకూల శక్తి చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి ఆశావాద ఆలోచనతో ముందుకు సాగినప్పుడు అతను మరిన్ని అవకాశాలను చూస్తాడు మరియు వాటిని బాగా ఉపయోగించుకోగలడు. అందువల్ల శుక్రవారం నాడు లభించే ఈ సంకేతాలను మూఢనమ్మకాలుగానే కాకుండా సానుకూల ఆలోచన, కృతజ్ఞత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిహ్నాలుగా కూడా చూడవచ్చు. భారతీయ సంప్రదాయాలలో శుభ సంకేతాలు ముఖ్యమైనవి ఎందుకంటే అవి ఒక వ్యక్తిని నిరాశ నుండి బయటకు తీసి ఆశకు దారితీస్తాయి. ఒక వ్యక్తి తన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని విశ్వసించినప్పుడు అతను మరింత ఉత్సాహంతో పనిచేస్తాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు మరియు తన లక్ష్యాల పట్ల మరింత అంకితభావంతో ఉంటాడు. ఈ దృక్కోణం నుండి చూస్తే శుక్రవారం నాడు లభించే శుభ సంకేతాలు బాహ్య సంఘటనలు మాత్రమే కాదు, అవి మానవులలో సానుకూలతను మేల్కొల్పడానికి స్ఫూర్తిదాయకమైన సందేశాలు కూడా. అందువల్ల మీరు శుక్రవారం ఈ సంకేతాలలో దేనినైనా చూసినట్లయితే మీరు దానిని ఆశ, కృషి మరియు జీవితంలో సానుకూల మార్పులకు అవకాశంగా చూడవచ్చు. అన్నింటికంటే వ్యక్తి తన స్వంత చర్యలు, ప్రయత్నాలు మరియు సహనం ద్వారా విజయం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రవారం చాలా పవిత్రమైనది మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు సంపద, వైభవం, ఐశ్వర్యం, అందం, ఆనందం, శ్రేయస్సు మరియు ప్రేమకు బాధ్యత వహించే గ్రహమైన శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ఒక వ్యక్తి జీవితంలో భౌతిక ఆనందం, ఆర్థిక పురోగతి, వైవాహిక ఆనందం, ఆకర్షణ, కళ, ప్రతిష్ట మరియు విలాసాలను అందించే గ్రహంగా వర్ణించబడింది. ఈ కారణంగా శుక్రవారం అందుకున్న కొన్ని ప్రత్యేక సంకేతాలు మంచి భవిష్యత్తు, ఆర్థిక లాభం మరియు అదృష్టాన్ని మేల్కొల్పడానికి సంకేతంగా పరిగణించబడతాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి శుక్రవారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఎటువంటి కారణం లేకుండా సంతోషంగా ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. గ్రహాల సానుకూల శక్తి ఒక వ్యక్తి జీవితంలో చురుగ్గా మారడం ప్రారంభించినప్పుడు మనస్సు స్వయంచాలకంగా ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా మారుతుంది. ఈ సంకేతం రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుందని మరియు జీవితంలో కొత్త అవకాశాలు తెరవబడతాయని సూచించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఆలయంలో ఉంచిన దీపం శుక్రవారం ఉదయం ప్రకాశవంతమైన మరియు స్థిరమైన మంటతో మండితే
అది ఇంట్లో సానుకూల శక్తి పెరుగుదలకు సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఇంట్లో ఉంటుందని మరియు ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయని నమ్ముతారు. శుక్రవారం నాడు పూజ చేస్తున్నప్పుడు మనస్సు అకస్మాత్తుగా ఏకాగ్రత చెంది ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తే ఇది కూడా శుభయోగానికి సంకేతంగా పరిగణించబడుతుంది. చాలామంది జ్యోతిష్కులు ఒక వ్యక్తి జీవితంలో గ్రహ ప్రతికూలతలు తగ్గడం ప్రారంభించినప్పుడు మరియు అదృష్టం యొక్క మద్దతు పెరగడం ప్రారంభించినప్పుడు ఇటువంటి అనుభవం సంభవిస్తుందని నమ్ముతారు. శుక్రవారం నాడు తెలుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతారు. ఈ రోజున తెల్లని పువ్వులు, తెల్లని ఆవు, తెల్లని పక్షి లేదా తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తిని చూస్తే అది శుక్రగ్రహం యొక్క అనుకూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తెలుపు రంగు స్వచ్ఛత, శాంతి మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసం ఏమిటంటే అలాంటి సంకేతాలు ఒక వ్యక్తి జీవితంలో సుఖాలు మరియు ఆర్థిక లాభాల కోసం అవకాశాలు పెరుగుతాయని సూచిస్తున్నాయి. శుక్రవారం ఇంట్లో అకస్మాత్తుగా సువాసన లేదా వాతావరణం మునుపటి కంటే సానుకూలంగా ఉంటే అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అనేక సంప్రదాయాలలో సానుకూల శక్తి ప్రవాహం పెరిగినప్పుడు వ్యక్తి చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుందని నమ్ముతారు. ఈ రోజున పేద లేదా వృద్ధులకు సహాయం చేసే అవకాశం ఉంటే జ్యోతిషశాస్త్రం దానిని ప్రత్యేక శుభ సంకేతంగా పరిగణిస్తుంది. సేవ మరియు దాతృత్వం శుక్రగ్రహాన్ని బలపరుస్తుందని మరియు జీవితంలో సంపద మరియు గౌరవాన్ని పొందేందుకు మార్గం తెరుస్తుందని చెప్పబడింది. శుక్రవారం నాడు మీరు కొంత పాత డబ్బును తిరిగి పొందినట్లయితే ఎవరైనా నుండి అప్పుగా తీసుకున్న డబ్బును పొందండి లేదా ఆకస్మిక ఆర్థిక లాభం పొందినట్లయితే అది భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లాభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు, ఇల్లు మరియు శుక్రగ్రహం యొక్క స్థానం జాతకంలో బలపడటం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది. ఒక వ్యక్తి భవిష్యత్తులో తన విజయానికి కారణమైన అలాంటి వ్యక్తులను శుక్రవారం నాడు చాలాసార్లు కలుస్తాడు. జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుండి ఇది క్రియాశీల అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళుతున్నప్పుడు దారిలో గుడి కనిపించినా, శంఖం లేదా గంట శబ్దం వినిపించినా, పూజలు చేస్తున్న దృశ్యం కనిపించినా అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇటువంటి సంఘటనలు వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మరియు పనిని సాధించే అవకాశం బలంగా ఉందని సూచిస్తుంది. శుక్రవారం నాటి కలలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతారు. ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి లేదా తెల్లవారుజామున కలలో తామర పువ్వు, స్వచ్ఛమైన నీరు, వెండి, బంగారం, ఆలయం, కాంతి లేదా అందమైన తోటను చూస్తే అది సంపద మరియు అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం రాబోయే కాలంలో జీవితంలో సానుకూల మార్పులు ఉండవచ్చని అలాంటి కలలు సూచిస్తున్నాయి. ఒక వ్యక్తి శుక్రవారం నాడు అకస్మాత్తుగా ఉద్యోగావకాశం, వ్యాపారంలో కొత్త ఒప్పందం, పరీక్షలో విజయం లేదా వివాహానికి సంబంధించిన సానుకూల సమాచారం వంటి కొన్ని శుభవార్తలను అందుకుంటే అది గ్రహ అనుకూలత ఫలితంగా పరిగణించబడుతుంది. శుభగ్రహాలు బలంగా ఉంటే మనిషి జీవితంలోకి అవకాశాలు ఆటోమేటిక్గా రావడం మొదలవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్రవారం రోజున ఆవును చూడటం విశేషంగా భావిస్తారు. ఆవు తనంతట తానుగా ఇంటి ముందుకి వచ్చినా లేదా మీ చేతి నుండి ఆహారాన్ని స్వీకరించినా అది లక్ష్మీకృపకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా పక్షులకు ఆహారం ఇవ్వడానికి మరియు పక్షులు సంతోషంగా తింటే అది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అనేక జ్యోతిషశాస్త్ర సంప్రదాయాలలో జంతువులు మరియు పక్షుల సంతృప్తి వ్యక్తి యొక్క ధర్మం మరియు సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. శుక్రవారం రోజున ఇంట్లో ఉంచిన మొక్కలలో కొత్త పూలు పూస్తే లేదా చాలా కాలంగా ఎండిపోయిన మొక్క మళ్లీ పచ్చగా మారడం ప్రారంభించినట్లయితే అది జీవితంలో కొత్త అవకాశాల రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ప్రకృతి సంకేతాలు కూడా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజున శుభ సంఖ్యలు పదే కనిపించినా లేదా నిర్దిష్ట సంఖ్య పదే ఎదురైనా కొంతమంది జ్యోతిష్యులు దానిని గ్రహాల నుండి వచ్చిన సంకేతంగా చూస్తారు. అయితే దాని అర్థం వ్యక్తి యొక్క జన్మ చార్ట్ ప్రకారం మారవచ్చు. శుక్రవారం రోజున చాలా కాలంగా నిలిచిపోయిన ఏదైనా పని అకస్మాత్తుగా పురోగమించడం ప్రారంభిస్తే
ఒక అధికారి సహకరించడం ప్రారంభిస్తే లేదా ముఖ్యమైన సమస్య పరిష్కారమైతే ఇది కూడా శుభ సమయంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం అదృష్టం యొక్క ఇల్లు బలంగా ఉన్నప్పుడు అడ్డంకులు తగ్గుతాయి మరియు పనులు చాలా సులభంగా పూర్తి అవుతాయి. శుక్రవారం నాడు మీరు చిన్న పిల్లల చిరునవ్వును చూసినట్లయితే లేదా పిల్లల నుండి ఆశీర్వాదం వంటి మధురమైన పదాన్ని విన్నట్లయితే అది కూడా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. పిల్లలు పవిత్రాత్మ యొక్క చిహ్నంగా పరిగణించబడతారు మరియు వారి సహజమైన ఆనందం సానుకూల శక్తికి మూలంగా పరిగణించబడుతుంది. శుక్రవారం వెండి వస్తువులను చూడటం లేదా స్వీకరించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వెండి చంద్రుడు మరియు శుక్రుడు రెండింటితో సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి ఇది ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఒక కొత్త ప్లాన్ గుర్తుకు వచ్చి దాని గురించి మీకు నమ్మకం ఉంటే జ్యోతిషశాస్త్ర కోణం నుండి ఇది కూడా సానుకూల సంకేతం కావచ్చు. చాలాసార్లు అదృష్టం అంటే డబ్బు సంపాదించడమే కాదు, సరైన సమయంలో సరైన దిశను కూడా పొందడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క చర్యలు, గ్రహస్థానాలు మరియు మానసిక శక్తి ఒకదానికొకటి అనుకూలంగా ఉన్నప్పుడు అదృష్టం మరింత చురుకుగా ఉంటుంది. అందువల్ల శుక్రవారం అందుకున్న శుభ సంకేతాల యొక్క ప్రాముఖ్యత బాహ్య సంఘటనలలోనే కాకుండా వ్యక్తి యొక్క అంతర్గత స్థితిలో కూడా కనిపిస్తుంది. మనసులో ఆశ పెరిగి, ఆత్మవిశ్వాసం బలపడి, జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడితే ఇది కూడా అదృష్టానికి సంకేతంగా భావించవచ్చు. వేద జ్యోతిషం కూడా కేవలం సంకేతాలపై ఆధారపడటం మంచిది కాదని చెబుతోంది. శుభ సంకేతాలు స్ఫూర్తిని అందిస్తాయి, కానీ నిజమైన విజయం కేవలం చర్య, క్రమశిక్షణ మరియు నిరంతర కృషి ద్వారా మాత్రమే సాధించబడుతుంది. అందువల్ల మీకు శుక్రవారం ఏదైనా శుభ సంకేతం లభిస్తే మీ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి మంచి అవకాశాలు రావడానికి సంకేతంగా మీరు పరిగణించాలి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇటువంటి సంకేతాలు జీవితంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని చూపుతాయి. అయితే ఆ మార్పులను నిజమైన విజయంగా మార్చే పనిని వ్యక్తి యొక్క చర్యలు మాత్రమే చేస్తాయి. అందుకే ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలలో అదృష్టం మరియు కృషి రెండూ సమానంగా ముఖ్యమైనవి. శుభగ్రహాల సహకారం మరియు కృషి కలిసి వచ్చినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో సంపద, గౌరవం, విజయం, ఆనందం మరియు శ్రేయస్సు యొక్క తలుపులు తెరుచుకుంటాయి. ఆపై అతని అదృష్టం నిజంగా ప్రకాశించడం ప్రారంభించిందని చెబుతారు. కాబట్టి మిత్రులారా, జ్యోతిష్యం మరియు జానపద విశ్వాసాలలో అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడే కొన్ని శుభ సంకేతాలు శుక్రవారం నాడు స్వీకరించబడ్డాయి. జీవితంలో విజయం మరియు పురోగతికి కృషి, సానుకూల ఆలోచన మరియు మంచి పనులు చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ, అలాంటి సంకేతాలు ఖచ్చితంగా మనకు ఆశ మరియు విశ్వాసాన్ని ఇస్తాయి. మీరు ఎప్పుడైనా ఈ సంకేతాలలో దేనినైనా శుక్రవారం స్వీకరించినట్లయితే వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం చేయండి మరియు జ్యోతిష్యం, మతం మరియు వాస్తుకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. కొత్త మరియు ఆసక్తికరమైన సమాచారంతో తదుపరి వీడియోలో కలుద్దాం. జై మాతా లక్ష్మి.